ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రాబోతోంది. ఈ క్రమంలో జయహో అమరావతి అంటూ ఏపీ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతవరకు అంతా శుభప్రదంగానే జరిగిన బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీలు చేసిన నిస్సారమైన ప్రసంగాలపై సగటు ఆంధ్రుడు నిప్పులు చెరుగుతున్నాడు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వైసీపీ మూడు ముక్కలాటతో చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం చేశారు. కేసులు దాడులకు వెరవకుండా పోరాట పంథా కొనసాగించి నిజమైన హీరోలుగా నిలిచారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్లో అవేవి మన వాళ్ళు మాట్లాడినప్పుడు వినిపించలేదు. అమరావతి రైతులు మహోన్నత పోరాటం, త్యాగాలు టీడీపీ ఎంపీలు సమర్థంగా వివరించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎంపీగా నందమూరి హరికృష్ణ రాజ్యసభలో ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ గుర్తు చేసుకుంటున్నారంతా. రాష్ట్ర విభజన సమయంలో దివంగత హరికృష్ణ ఎంతో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాజ్యసభలో హిందీలో మాట్లాడే అవకాశం ఉన్నా తాను మాత్రం తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టి తెలుగులోనే గర్జించి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగువారంతా కలిసి ఉండాలని, తెలుగు జాతి ఒక్కటేనని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యత్వాన్ని తృణప్రాయంగా వదులుకున్నారు. తెలుగు వాళ్ళని విడగొట్టే మీటింగ్లో నేను మరి ఈ సభలో నేను ప్రసంగిస్తున్నాను. అక్కడ రాష్ట్రం హిందీ మాలూమ్ హోతా హిందీ మే బోలో. నేను తెలుగులోనే మాట్లాడతాను. Now you are saying something which nobody understands. It is against the rule. సభలో against the rule. తెలుగు ట్రాన్స్లేటర్ని కానీ హిందీ ట్రాన్స్లేటర్ని కానీ చౌదరి you sit down. చౌదరి ఉండు. Are you speaking from your seat? Yes, this is my seat. I am MP. This is my card. हिंदी है हम, वतन है ये हिंदुस्तान हमारा. हिंदी बोलो. भूमि मंदी. हाँ हिंदी बोलिए. अच्छा. Now please conclude. I am not able to understand also. What can I do? మరి అలాగే బిల్ గేట్స్ ని తీసుకురావడం జరిగింది. మరి ఎంత గొప్పగా ఉంటే మీరు ఇవాళ వచ్చి ఎవరి కాళ్ళు చీల్చేసి అర్ధరాత్రి చీల్చి ఏమనంటే చంద్రబాబు నాయుడు ఉత్తరం ఇచ్చాడు చీల్చామంటారా? మాకు తగులు పెడతారా? తాంబూలాలు ఇచ్చాం తనుకు సావని అంటారా? ఇది ఎక్కడ దౌర్భాగ్య పరిస్థితి. రాష్ట్ర విభజన ప్రక్రియ సక్రమంగా లేదని, అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన రాజీనామా చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అప్పట్లో ఆయన ఆవేదనతో ప్రదర్శించిన హావభావాలు, మాటల్లో ఆర్ద్రత, బాధ, ఆవేదన ఇవేవి మన వాళ్ళు అమరావతి బిల్లు సమయంలో మాట్లాడినప్పుడు కనిపించలేదు. అమరావతి రాజధాని అంటూ ఇక్కడ రైతులు ప్రాణాలొడ్డి అంత పెద్ద ఉద్యమం చేస్తే వారి ఆవేదనకు సభలో అద్దం పట్టేవారే లేకుండా పోయారు. అటు రాజ్యసభలోనూ తెలుగు ఎంపీలు అమరావతి బిల్లుపై చేసిన ప్రసంగాలు కూడా ప్రజలను కదిలించేలా లేవన్న విమర్శలున్నాయి. For 5 years, more than 1600 days, relentlessly, with unfaulted spirit, sir, the farmers and the women of Amaravati fought for the capital, for establishing capital. And no one could break their spirit, sir. It was such a strong spirit that all these people had, and how they were insulted, and how they were insulted by the then government. ప్లాన్ బి ఉంది. ప్లాన్ బి అంటే మచిలీపట్నాన్ని, గుంటూరుని, విజయవాడని కలుపుతా కొత్త రాజధాని ప్రతిపాదన. ఇది మవేగా ఏదో అని చెప్పుకుంటూ వచ్చారు సార్. ఇది ఆయన యొక్క చంచల మనస్తత్వానికి నిదర్శనం సార్. ఆయన ప్రతి విషయంలో కూడా నిర్మానుషంగా పారిన వాటర్లో రాయేసి దాంట్లో వాటర్ చిందితే దాన్ని ఆనందించే చంచల మనస్తత్వం సార్. ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు రాష్ట్రానికి అరాచకం సృష్టిస్తారు. 40 రాజకీయ పార్టీలు ఏకదాటిగా
దేశమంతా సపోర్ట్ చేసి ఈ బిల్లుని ముందుకు తీసుకెళ్తుంటే మా రాష్ట్రంలో ఉన్న ఈ రాజకీయ పార్టీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తుంది. దీన్ని ప్రజలందరూ గమనిస్తారు సార్. ఇక్కడ అంచేతే 2019లో వీరు చేసిన అరాచకాలు 2014 నుంచి 19 వరకు వీరు అమరావతి రాజధాని అని చెప్పారు సార్. 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు 3 ముక్కలు అన్నారు సార్. ఇప్పుడు కొత్తగా 2024లో మవేగా అన్నారు సార్. 2029లో ఇంకో కొత్త పేరు చెప్తారు సార్, పులివెందుల, కడప, ఇంకో ఏదో ఒక పేరు చెప్తారు సార్. వీరంతా కూడా వికృత రూపంలో రాష్ట్రానికి పట్టిన శాపము కింద మాకు ఈ పార్టీ ఉంది సార్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఇష్టపడదు, రాష్ట్రంలో చేసే పనులకు ఇష్టపడదు. వారు ఈ విధంగా వాకౌట్ చేయటం చాలా దుర్మార్గకరం. ఇది ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఈ పార్లమెంట్ సాక్షిగా చూస్తున్నారు సార్. ये बिल में क्या बात करेगा? आपका डिसीजन बोलो. ये बिल में क्या बात करेगा? आपका डिसीजन क्या है? आप अमरावती वो आंध्र प्रदेश असेंबली में आप क्या बोला? आप गवर्नमेंट आने के बाद क्या बोला? क्या है? कलर चेंजिंग करेगा? क्या है कलर चेंजिंग करेगा? people are watching this one. Andhra Pradesh 5 crore people are watching today. గత వైసీపీ పాలనలో అమరావతి రైతులు పడిన అగచాట్లు అన్నీ ఇన్ని కావు. అలాంటి వారి పోరాట స్ఫూర్తిని కూడా మన ఎంపీలను కదిలించలేకపోయింది. అసలు వారి ప్రసంగాల్లో ఎమోషనే లేకుండా పోయింది. అప్పటికీ లోక్సభలో హరికృష్ణ సోదరి దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా ఉన్నారు. ఆమె కూడా సోదరుడి స్ఫూర్తితోనైనా ప్రసంగించలేకపోయారు. So when AP was bifurcated, or Andhra Pradesh was bifurcated in 2014, sir, leaving Hyderabad, the joint capital of the newly formed state of Telangana as well as the residual state of Andhra Pradesh needed a new administrative center. Amaravati, sir, keeping in mind its spiritual, its historical, as well as its religious significance in mind, was actually identified to be the capital of our state. అమరావతి ప్రాంతం నుంచి ఎంపికైన ఎంపీ, కేంద్ర మంత్రి కూడా అయిన పెమ్మసాని చంద్రశేఖర్ సైతం రైతుల ఆవేదన ఆవిష్కరించలేకపోయారు. రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళా తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కదిలించకుండా 60 రోజులలో 29,000 రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 34,000 ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసినటువంటి శక్తి, వ్యక్తి, నమ్మకం మా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయం అని రాజ్యసభ సభ్యురాలు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఉద్విగ్నంగా మాట్లాడారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించారని, ఎంతమంది వేధించినా రైతులు నిరసనలు ఆపలేదని కొనియాడారు ఆమె. ఇది అమరావతి రైతుల విజయం అని చెప్పుకొచ్చారు. బిల్లు పెట్టడం కాదు, టైంకు రాజధాని పూర్తి చేసి చూపించాలని రేణుకా చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. Sir, I want to tell you, this is a victory of the farmers of Amaravati who fought for this day and night. For 2 years, the citizens, women like me who were on the road, never went back home, harassed by the police, harassed by the then ruling government. One man who was disputably a nut job sitting in the chair of authority, and the kind of humiliation that citizens faced, not a word was reported in the national media because the media was given enough advertisements to keep them dumb. This late delay, I am here to support that the name is Amaravati. It was Amaravati anyway. I had told the then Chief Minister, Pettara Peru Amaravati, lakpate Pelavara Peru Kamaravati. Pettu Peru, I have called it. ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ ఉండాలనేటువంటి విషయం మీద గత ప్రభుత్వం చేంజ్ చేసి చాలా ఇబ్బందులు కలిగజేసింది. అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి కూటమి ఎలక్షన్స్లో 2004లో కూటమి తరఫున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేసి
ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి ప్రామిసుల్లో ప్రధానమైనటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి అని చెప్పాం. ప్రజలందరూ దాన్ని నమ్మారు, విశ్వసించారు. మరి మాకు 175 అసెంబ్లీ సీట్లకు గాను 164 మంచి మెజార్టీ ఇచ్చి వాళ్ళకి కేవలం 11 మాత్రమే ఇచ్చి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. నేను మాట్లాడినందుకు కేవలం ఒక బిల్లు గురించి కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి, 29,000 మంది రైతులు త్యాగాల పునాది మీద నిర్మిస్తున్న నవ్య ఆంధ్ర భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైతు అంటే లోకానికి అన్నం పెట్టేవాడు కాదు, నేలను నమ్ముకొని కాపురుగా ఉండి, రైతు భూమి అంటే కేవలం సెంటు ఎకరాల లెక్క కాదు, అది రక్తం పంచుకు పుట్టిన బిడ్డతో సమానం అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, తల్లికి బిడ్డకు ఉండే పేగు బంధం ఎలాంటిదో రైతుకి మట్టితో ఉండే అనుబంధం అలాంటిదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నాగలు పెట్టిన పంటలు సాగు చేస్తున్న ఒక రైతు పెట్టిగా నా మనోభావాల్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నా ఇల్లు నా పొలం ముఖ్యం కాదు, మన రాష్ట్ర ముఖ్యమని చాటు చెబుతూ 33,000 ఎకరాల సస్యమ భూమిని రాజధాని కోసం దానం చేసిన అమరావతి త్యాగం ప్రపంచ చరిత్రలో అపూర్వమని జగన్ 3 రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. అది చూస్తూ పక్క రాష్ట్రానికి చెందిన రేణుకా చౌదరికి ఉన్నంత బాధ్యత కూడా ఏపీ ఎంపీలకు లేకపోవడం విమర్శల మూట కట్టుకుంది. ఏమండి ఎంపీలారా, ఏమైపోయింది మీలోని మానవత్వం? అమరావతి రైతుల పట్ల కనీస బాధ్యత ఎందుకు లేకుండా పోయింది? వారి ఆవేదనను, పోరాట స్ఫూర్తిని ఎలా మర్చిపోగలిగారు? వారి ఆక్రోశం, ఆవేదన రాష్ట్ర ప్రజానీకాన్ని చెలించిపోయేలా చేసి మిమ్మల్ని అందలం ఎక్కించాయన్న విషయం మర్చిపోయారా? ఇవి సగటు ఆంధ్రుడి నుంచి వినిపిస్తున్న ప్రశ్నల పరంపర. ఎంపీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పటికైనా కమిట్మెంట్ చాటుకునే ప్రయత్నం చేయండి. వీఆర్ వెరీ మచ్ సారీ అబౌట్ ఇట్.